how to use import pandas as PD. So data analysis చేయాలంటే pandas కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో జస్ట్ డేటా ఫ్రేమ్ కి తీసుకోండి, రీడ్ CSV PD డాట్ రీడ్ అండర్ స్కోర్ CSV. సో డేటా పేరు ఫైల్ పేరు ఏంటంటే కంటెస్ట్ డాట్ CSV కింద సేవ్ చేసి ఉంటుంది. contest dot CSV. So first of all, just I want to display all the data first, then we will discuss line by line. So ఈ డేటా ఇది సేవ్ చేసేటప్పుడు ఎందులో ఉండాలంటే సేమ్ లొకేషన్ లోనే సేవ్ చేయాలి. ఎక్కడ లొకేషన్ అంటే డెస్క్టాప్ మీద ఫైల్ స్ప్లిట్టర్ లోనే ఫైల్ సేవ్ చేయాలి. ఎందుకంటే నీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. దీని పేరు కూడా ఏంటంటే కంటెస్ట్ అని పెడుతుంది. సో రన్ చేస్తే దెన్ ఇట్ విల్ షో ది ఆల్ ది డీటెయిల్స్ హియర్. మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. మొత్తం అక్కడ ఏదే డేటా ఉందో ఆ డేటా అంతా డిస్ప్లే అయిపోవాలి. మొత్తం 231 రోస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 231 రోస్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాలో నేము మనకి ఏదైతే ఉంది చూడండి, నేము, సెమిస్టర్ ఇవన్నీ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దీనికి సంబంధించిన దానికి మనకు ఫైల్ స్ప్లిట్టర్ కావాలి. అంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే కాలేజ్ బేస్ మీద కావాలి. అంటే ఏంటి, బ్రాంచెస్ ఈక్వల్ టు, చాలా జాగ్రత్త చూడండి, డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్. ఆ బ్రాంచెస్ అనేది ఏ లొకేషన్లో ఉందో చూసుకోండి. అంటే బ్రాంచెస్ యొక్క కాలమ్ నేమ్ చూడండి, ఇదే కదా ఫైల్ స్ప్లిట్టర్లో బ్రాంచెస్ క్యాపిటల్ లెటర్లో స్మాల్ లెటర్లో ఉందో చూసుకోండి. ఎందులో ఉంది బ్రాంచ్, చాలా జాగ్రత్తగా చూడండి. ఏమా బ్రాంచ్ లో ఉంది, BRANCH బ్రాంచ్. ఓకే, బ్రాంచ్ అని ఉంది. సో సేమ్ అదే రాస్తారు, బ్రాంచ్. ఈ బ్రాంచ్ సంబంధించిన డేటా ఏదైతే ఉందో టు లిస్ట్ అన్నారు. అంటే ఏటవుతుంది అంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు లిస్ట్ అనమాట. ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు లిస్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు కావాలంటే ప్రింట్ బ్రాంచెస్ అనండి. బ్రాంచెస్ అనేది ఏంటంటే హియర్ బ్రాంచెస్ ఈజ్ ఏ లిస్ట్, హియర్ బ్రాంచెస్ ఈజ్ ఏ లిస్ట్ అన్నమాట. మొత్తం ఏ కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ కాబట్టి డిస్ప్లే అవుతాయి చూడండి. అంటే మన దగ్గర ఉన్న కాలేజెస్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. అంటే ఆ కాలేజెస్ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఇవి కాలేజెస్ నేమ్స్. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఏడీసీకే ఇక్కడ ఉంది, ఇక్కడెక్కడో ఏడీసీకే ఇక్కడ ఉంది, ఇక్కడ ఏడీసీ విజయనగర్ ఉంది, ఇంకెక్కడో ఏడీసీ విజయనగర్ ఉంది. సో దీంట్లోంచి డూప్లికేట్స్ తీసేయాలి. అందుకోసం అంటే మీకు జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ వై వీఆర్ డిస్కసింగ్ టు రిమూవ్ ది డూప్లికేట్స్, వై వీఆర్ డిస్కసింగ్ టు ఐడెంటిఫై ది యూనిక్. అవన్నీ ఏంటంటే ప్రోగ్రామ్స్ హియర్ రియల్ టైమ్ అప్లికేషన్కి వచ్చేసరికి దాన్ని యాప్ చేయాలి. దానికోసం హౌ కెన్ యూ రిమూవ్ ఎవ్రీథింగ్ అనేది కన్నా సింపుల్ గా యూ కెన్ యూజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెట్. వాట్ ఈస్ ద సెట్ అంటే ఇట్ రిమూవ్స్ ది డూప్లికేట్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇప్పుడు బ్రాంచెస్ నుంచి మనకి డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే సింపుల్ గా ఏంటి అప్లై చేసుకోవచ్చు అంటే బ్రాంచెస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ బ్రాంచెస్. వాట్ ఇట్ మీన్స్ దట్ అంటే ఇట్ రిమూవ్స్ ది డూప్లికేట్స్. నౌ ఇఫ్ యూ ట్రై టు ప్రింట్ బ్రాంచెస్, ఇప్పుడు బ్రాంచెస్ ప్రింట్ చేసాం అనుకోండి, హియర్ నో డూప్లికేట్స్ అనమాట. ఇట్ ప్రింట్స్ ఆల్ ది యూనిక్ డేటా. ఓన్లీ యూనిక్ డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇంకోసారి చెక్ చేయండి ఒక్కసారి. సో ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్ చూడండి, ఓన్లీ యూనిక్ డేటా మాత్రమే ఉంది. ఇప్పుడు నాకు ఆ యూనిక్ డేటా బేస్ మీద నాకు కావాలంటే అంటే నాకు బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి, నాకు బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏంటి రాస్తున్నంటే ఫర్ ఐ ఇన్ బ్రాంచెస్ అంటే ఒక్కొక్క బ్రాంచెస్ తీసుకుంటున్నాను. ఫర్ ఐ ఇన్ బ్రాంచెస్ అన్ని తీసుకుంటున్నాను అంటే ప్రతి బ్రాంచ్ నేమ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు కావాల్సింది ఇండివిజువల్ డేటా అంటే డేటా ఈక్వల్ టు, చాలా జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు డిఎఫ్
డిఎఫ్లో నాకు ఏటెడ్ కావాలి, నాకు ఏటెడ్ కావాలంటే అందులో ఉన్న డేటా అంతా కావాలన్నప్పుడు ఇక్కడ ఏటెడ్ ఉన్నాయి, నేము ఈమెయిల్ బ్రాంచ్ ఇవన్నీ కావాలి. నేను డిలీట్ చేస్తాను ఎందుకంటే అన్ని రాస్తే కన్ఫ్యూజన్ అని. అన్ని పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. ఇవన్నీ కావాలి నాకు. ఏటెడ్ కావాలి, నేమ్ కావాలి, ఏది కావాలో అన్ని సింగిల్ కొటేషన్లో పెట్టాలి ఆర్ డబుల్ కొటేషన్. నేమ్ కావాలి, నెక్స్ట్ ఈమెయిల్ కావాలి, నెక్స్ట్ కామా, ఇంకేటి కావాలి, బ్రాంచ్ కావాలి, కామా, జెండర్ సెమిస్టర్ కూడా కావాలి, జెండర్ కామా సెమిస్టర్ కావాలి. ఓకే, అయితే ఎప్పుడు కావాలి అంటే టిఎఫ్ ఆఫ్ బ్రాంచ్, ఆ బ్రాంచ్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలట, ఈక్వల్ టు ఐ కావాలి. అప్పుడు మాత్రమే నాకు కావాలి. చాలా జాగ్రత్తగా చూడండి. డిఎఫ్ ఆఫ్ బ్రాంచ్ ఐ, అప్పుడు మాత్రమే అంటే ఈ ఐ అనే దానికి ఏంటి, ఆ బ్రాంచ్ నేమ్కి ఏదైతే ఈక్వల్ అయిందో అక్కడ నాకు ఏంటి కావాలంటే నేము, ఈమెయిల్, బ్రాంచ్, జెండర్, సెమిస్టర్, దాని రిలేటెడ్ డేటా మొత్తం డేటాలో స్టోర్ అయిపోవాలి. ఇక డేటా ఈజ్ లైక్ డేటా ఫ్రేమ్ అన్నమాట. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డేటా డాట్ టు అండర్స్కోర్ సిఎస్వి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏం కావాలి, బ్రాంచ్ నేమ్ ఏంటి ఐ ప్లస్ అటెండెడ్ డేటా, అటెండెడ్ స్టూడెంట్స్ డాట్ సిఎస్వి అని చెప్తుంది. అంటే ప్రతి బ్రాంచ్ సంబంధించిన నేమ్తో పాటు జస్ట్ కావాలంటే నైఫ్ని పెట్టుకోండి. ఇక్కడ అటెండెడ్ స్టూడెంట్స్ అని ఐఫెన్, ఆ బ్రాంచ్ ఐఫెన్ అటెండెడ్ స్టూడెంట్ డాట్ సిఎస్వి అని ఎన్ని ఫైల్స్ క్రియేట్ అవుతాయి, మన కాలేజీలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఇప్పుడు నేను రన్ చేస్తే మొత్తం అన్నీ అవుతాయి. అయిపోయిన తర్వాత నీకు ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం దీని కింద ఫైల్ లాగా వచ్చి ప్రింట్ ఆల్ ఫైల్స్ స్ప్లిట్టెడ్, ఎందులోనే అవుతుంది, స్ప్లిట్టెడ్ సక్సెస్ఫుల్లీ నీకు మెసేజ్ వస్తుంది. జస్ట్ ఐ వాంట్ టు రన్ ఇట్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ ఆల్ ఫైల్స్ స్ప్లిట్టెడ్ ఆర్ నాట్. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. దిర్ ఇస్ నో ఫైల్స్ హియర్. ఇక్కడ ఫైల్స్ ఏ ఉండో చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఓన్లీ కంటెస్ట్ కోడ్ ఫైల్ ఉంది. సో ఐడియల్లీ ట్రై చేయండి, లేదా విజువల్ స్టూడియో కోడ్ ట్రై చేయండి. మీకు అప్పుడు చేయడం రాకపోతే జూపిటర్లో కష్టం ఉంటుంది. ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి. రన్ చేస్తాను. ఇప్పుడు అన్ని స్ప్లిట్ అయ్యలేదు చూడండి. ఇప్పుడు రన్ చేస్తే ఆల్ ఫైల్స్ స్ప్లిట్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇందాక ఓన్లీ ఒక ఫైలే ఉంది, ఎక్సెల్ ఫైల్. ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి చూడండి. నువ్వేం చేయగలదు, ఇది చేయాలి అంటే సపోజ్ నేను ఇప్పుడు 200 డేటాకి నాకు అట్లీస్ట్ 15-20 మినిట్స్ టైం పడుతుంది. డేటా కాపీ చేసి ఏ కాలేజ్ డేటా ఆ కాలేజ్ డేటా సెపరేట్ చేసుకోవాలంటే నువ్వు 1 lakh డేటా ఇవ్వు, 2 lakhs డేటా ఇవ్వు, 30 lakhs ఇవ్వు, 40 lakhs ఇవ్వు, ద సేమ్ కోడ్ ఈజ్ వర్కింగ్ లైక్ సేమ్. సపోజ్ నేను జస్ట్ ఐ వాంట్ టు ఓపెన్ తుని స్టూడెంట్స్ ఎవరెవరు అటెండ్ అయ్యారు అండ్ అదే డేటా. సెమిస్టర్ 1 నుంచి 3 అటెండ్ అయ్యారు, సెమిస్టర్ 4 నుంచి 3 అటెండ్ అయ్యారు. ఓకే, వాట్ ఎవర్ నీకు ఎక్కడ కావాలంటే ఆ డేటా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు నుంచి ఎవరు స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, వీళ్ళు ఒంగోలు నుంచి 3 అటెండ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో డేటా తీసుకుందాం, విజయనగరం నుంచి ఎవరు అటెండ్ అయ్యారు, సో విజయనగరం నుంచి ఈ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 4th సెమిస్టర్ 3 అటెండ్ అయ్యారు, 1st సెమిస్టర్ 3 అటెండ్ అయ్యారు, 6th సెమిస్టర్ 3 అటెండ్ అయ్యారు విత్ నేమ్స్, విత్ ఈమెయిల్ ఐడీస్, బ్రాంచ్, ఈవెన్ మార్క్స్ కావాలన్నా మార్క్స్. ఈ విధంగా వీ కెన్ ఈజీలీ సెపరేట్ ది డేటా ఇంటూ పార్ట్స్ విత్ హెల్ప్ ఆఫ్ కోడ్. ఇంత డేటా అయినా మనం ఈజీగా
ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది పైథాన్ అలాంగ్ విత్ పాండాస్. ఇదే ఏఎంఎల్ అంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటి? ఇట్ కెన్ డూ ఏ టాస్క్ వితౌట్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్. నేను ఇన్వాల్వ్ చేసి జస్ట్ కోడ్ రాశానంటే ఆటోమేటిక్గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ స్ప్లిట్ అయిపోతాయి. మొత్తం ఇండియాలో ఎన్ని డిస్ట్రిక్ట్లో ఎంతమంది పాపులేషన్ ఉందని తెలుసుకోవాలంటే మొత్తం జనాభా లెక్కలంతా ఎంటర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్గా డేటా, మండల వైజ్గా డేటా ఆటోమేటిక్గా ఇలాంటి కోడ్ రాస్తే చాలు. డిస్ట్రిక్ట్ వైజ్గా రాయాలంటే అది టూ షార్ట్ అని రాయేసుకోవాలి. ఇప్పటికి వచ్చేసరికల్లా డేటా డాట్ టూ షార్ట్ వాల్యూస్ అని మెథడ్ ఉంటుంది. దాని బేస్ మీద అవుతుంది. అంటే వాల్యూస్ డేటా ఏ బేస్ మీద అయితే ఆ బేస్ మీద చేసుకోండి. ఇంకా చెప్తాను అవి అడ్వాన్స్డ్ టెక్నిక్స్. ఇవన్నీ యాడ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ముందు నోట్ చేయండి. నోట్ చేశారమ్మా? ఈ చిన్నదే మీరు ఏదైనా డేటా పెట్టుకొని మీరు సపోజ్ ఏదో ఈవెంట్ లాంటిది ఏదైనా పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు చెప్పుకోవచ్చు. ఏ డేటా కావాలంటే ఆ డేటా బేస్ మీద మనం చేసుకోవచ్చు. సో మనకి ఇదే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసేటప్పుడు బ్రాంచ్ వైజ్ కావాలా, నేమ్ వైజ్ కావాలా, బ్రాంచ్ వైజ్ కావాలా, లేకపోతే సెమిస్టర్ వైజ్ కావాలా అని మనం పెట్టుకోవచ్చు. సో బ్రాంచ్ వైజ్ కావాలంటే ఈ కోడ్ రన్ చేసుకోవచ్చు. సెమిస్టర్ వైజ్ కావాలంటే సెమిస్టర్ వైజ్ కోడ్ రన్ చేసుకోవచ్చు. అప్పుడు సెమిస్టర్ 1 డేటా మొత్తం సబ్స్ట్రేట్ అయిపోతుంది. అదనుకోండి, సపోజ్ ఇదే కోడ్ ఉంది. సపోజ్ సెమిస్టర్ వైజ్గా నాకు కావాలనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఏ సెమిస్టర్ డేటా సెమిస్టర్ స్ప్లిట్ అయిపోవాలనుకోండి, ఏం పెద్ద ఏం కాదు. సేమ్ ఇదే డేటా తీసుకుంటున్నాను. ఇదేంటి? బ్రాంచ్ వైజ్. బ్రాంచ్ వైజ్ ఇది సెమిస్టర్ వైజ్. అంటే మీరు ఎలా ఇచ్చినా చేయగలగాలి. సెమిస్టర్ వైజ్ కావాలంటే ఇక్కడ ఏంటి రాయాలి? అక్కడ సెమిస్టర్ స్మాల్ ఉందో క్యాపిటల్ ఉందో అర్థం అవ్వట్లేదు. స్మాల్ క్యాపిటల్ ఉంది. సెమిస్టర్ ఇక్కడ ఆ నేమ్ ఉంటూ కొంచెం, లేకపోతే మార్చుకోండి. మీకు సెమ్ అని పెట్టుకోండి, మీ ఇష్టం. సెమ్ ఇక్కడ సెమ్ ఇక్కడ సెమ్. ఇప్పుడు సెమిస్టర్ వైజ్ గా స్ప్లిట్ అయిపోతారు. సెమ్ ఇక్కడ అంతే, మరి ఇంకేం మార్చక్కర్లేదు. సెమిస్టర్ వైజ్ డేటా అన్నమాట. సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అవుతుంది. అంటే ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది? సెమ్ 1 సెమ్ 2 సెమ్ 3 సెమ్ 4, సారీ మనకు సెమ్ 1 సెమ్ 4 సెమ్ 6 సెమిస్టర్ వైజ్ గా డేటా రన్ అయిపోతుంది. సారీ బ్రాంచ్ కాదు, సెమిస్టర్.
ఇక్కడ సెమిస్టర్. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు సెమిస్టర్ వైజ్ గా డేటా స్ప్లిట్ అయిపోతుంది. ఆల్ ఫైల్స్ స్ప్లిటెడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మీకు సెమ్ వైజ్ కావాలంటే డేటా వచ్చేస్తుంది. సెమిస్టర్ 1, సెమిస్టర్ 4, సెమిస్టర్ 6 ఏమని నేర్చుకుంటున్న వాళ్ళకి అడగండి ఇలా చేయమని. అది నేర్చుకుంటున్నారు తప్ప వాళ్ళు ఇవన్నీ ఫోకస్ చేయలేవు, కాన్సెప్ట్లు వెళ్ళిపోతాయి అంతే. అల్గార్థం అంటారు, ఏం పనికిరావు. ఇవే మెయిన్. ఇవన్నీ CV లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేసేటట్టు రకరకాలు చేసి మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ సెమిస్టర్ 6 డేటా నేనేం చేయలేదు, నేను ప్రోగ్రామింగే చేసింది. నేను జస్ట్ కోడ్ రాశాను అంతే. అదే సెపరేట్ చేసేస్తాను. లేకపోతే ఈవెంట్ ఏదైనా ఆర్గనైజేషన్ చేస్తే ఈవెంట్ ఆర్గనైజర్ అని పెట్టుకోండి. ఒక ఈవెంట్కి వచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ డేటా ఎంటర్ చేయండి, ఎవరెవరు రిజిస్టర్ అయ్యారో డేటా. అప్పుడు ఏ కాలేజీకి ఆ కాలేజీ డేటా కావాలన్నప్పుడు నువ్వేం చేయక్కర్లేదు, ప్రోగ్రామ్ రాసి ప్రోగ్రామ్ ద్వారా ఇచ్చేయచ్చు. ఈ కాలేజ్ డేటా, ఈ కాలేజ్ డేటా, ఈ కాలేజ్ డేటా. వాళ్ళకి మెయిల్స్ కూడా పంపించుకోవచ్చు. ఆ మెయిల్స్ ఎలా పంపించాలి, ఇప్పుడు నేను ఆబ్సెంటీస్ చెప్తాను కదా, అది పెట్టుకోండి. అప్పుడు సెండ్ మెయిల్ అంటే వాళ్ళందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళిపోవచ్చు. సారీ అమ్మ, లేట్గా జాయిన్ అవ్వడం నీ మిస్టేక్. మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే ఉన్న వాళ్ళందరూ చెప్పిందే మళ్ళీ చెప్తారు అనుకుంటారు. అందుకే నేను టైం జాయిన్ అవ్వాలని చెప్తాను. చెప్తాము రెజ్యూమ్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి, అవన్నీ కూడా ఎలా డిస్కస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ రెజ్యూమ్స్ చేయాలి, రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా లాస్ట్ 1 వీక్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడేం వర్రీ అవ్వకండి, మీరు అందరూ 4th సెమిస్టర్ జస్ట్ స్టార్టింగ్ అయ్యారు. ఇదంతా చేస్తారా? ఫైల్స్ పెట్టి ర్యాప్ చేస్తారా లేదా? రెస్పాండ్. ఓకే, సెకండ్ యాప్ డిస్కస్ చేద్దామా? చెప్పాను కదా ఆబ్సెంటీస్ది. ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మినీ ప్రాజెక్ట్ చూడండి, దీని బేస్ మీద జనరల్గా ఇప్పుడు మనకి సో ఆబ్సెంటీస్ మెసేజ్ అన్నమాట. ఆబ్సెంటీస్ మెసేజ్ వెళ్ళిపోవాలి. సో యాప్ పెట్టేట absentees inform మెసెంజర్ అంటే ఎవరెవరు ఆబ్సెంటీస్ అయ్యారో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకేనా? చాలా జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మీ అందరికి ఆల్రెడీ తెలుసు, ఇంపోర్ట్ ఫ్రమ్, ముందు మామూలు రాసుకుంటే ఫ్రమ్ టికింటర్ ఇంపోర్ట్ స్టార్, ముందు నార్మల్ రాద్దాం. ఏబిఎస్ ఈక్వల్ టు పీకే, లేకపోతే absentees, suppose ABSC equal to TK. So ABSC dot title కనిపించట్లేదా? ఇప్పుడు కనిపిస్తుందమ్మా? కంటెంట్ కనిపిస్తుందా? లిజన్. సో absentees inform మెసెంజర్ అనేది యాప్ నేమ్. ఈ యాప్ బేస్ మీద ఎవరెవరైతే రాలేదో వాళ్ళకి మెసేజ్ పంపించేస్తుంటారు. ఎవరైతే ఆబ్సెంటీస్ అవుతారో వాళ్ళకే, అందరికీ కాదు. అది ఎలా చేయాలనేది ఒకసారి చెప్తాను. నెక్స్ట్ ఏబిఎస్సి డాట్ జామెట్రీ, సపోజ్ 400 into 300
నెక్స్ట్ వన్ లేబుల్ ఏదో పెట్టుకోండి జనరల్గా ఎల్ ఈక్వల్ టు సపోజ్ సబ్జెక్ట్ ఎస్యూబి ఈక్వల్ టు చాలా జాగ్రత్త చూడండి లేబుల్ విండో నేమ్ ఏబిఎస్సి టెక్స్ట్ ఈక్వల్ టు ఆబ్సెంట్ సబ్జెక్ట్ ఏంటని పంపిస్తుంది సబ్జెక్ట్ సంబంధించిన టెక్స్ట్ బాక్స్ ఎస్యూబిటి ఎంట్రీ ఆఫ్ ఏబిఎస్సి